హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నువ్వులు పల్లీలు కలిపి ఉండలు తయారు చేశాను బెల్లంతో. ఇది చాలా హెల్దీ కాబట్టి. అండ్ దానికి క్వాంటిటీ ఏంటంటే 1 కప్పు నువ్వులతోటి 1 కప్పులు పీనట్స్, అంతే క్వాంటిటీగా నేను బెల్లం కూడా తీసుకున్నాను. సో బెల్లం కూడా సేమ్, అంటే 1 కప్పులోనే వేసాను కానీ దగ్గర దగ్గర 2 కప్పులంత బెల్లం నేను తీసుకున్నాను. బెల్లం కరిగించడానికి ఆయిల్ అనమాట. ముందుగా నేను ఆల్రెడీ పీనట్స్ని ఇంకా పల్లీల్ని వేపి తీసేసాను. ఇప్పుడు కళాయిలోన బెల్లం వేసాను. బెల్లంని ఫస్ట్ కరిగిస్తున్నాను. కొంచెం మంచిగా కరగాలి కాబట్టి వాటర్ కూడా కొద్ది కొద్దిగా వేసాను. అంటే ఒక 3-4 స్పూన్ లాగా వేయండి. జస్ట్ వాటర్, బెల్లం కరిగితే చాలా అనమాట. సో అలా దగ్గరికి కరిగేస్తున్నాను. ఇది అయితే రెడీగా నేను ఉంచుకున్నాను. దీనిది పొట్టు కూడా తీసి ఉంచాను, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనేసి. సో చూసారు కదా బెల్లం ఎలాగా కరిగి ఎలా నొరగల్లాగా వస్తుందో. సో ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది పక్కన వాటర్ పెట్టుకున్నాను. ఇది మనది పాకం అంటారు కదా, పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలి. మనం ఇలా తీసి చేతితో పట్టుకుంటే మనం చల్లరమే, అది కొంచెం గట్టి కావాలి. గట్టిగా ఇప్పుడు అవ్వలేదు, యాక్చువల్లీ కొంచెం మెత్తగా ఉన్నది. నేను మళ్ళీ చెక్ చేశాను, కొంచెం గట్టిగా అనిపించింది. కాకపోతే కొంచెం గట్టి కావాలి, అంటే బ్రేక్ అవ్వాలి. సో నన్ను మళ్ళీ వేసాను, మళ్ళీ వేసి కాసేపే ఒక 2 మినిట్స్ ఉంచాను. ఉంచిన తర్వాత చూస్తే నాకు గట్టిగా అయినట్టే అనిపించింది. ఆ తర్వాత నేను ఎంత పీనట్స్ తీసుకున్నానో ఆ కప్పు పీనట్స్ అండ్ నువ్వులు వేసేసి కొంచెం బాగా కలిపాను అనమాట. కలిపేసి పక్కకు తీసి ఇలాగా ఫ్లాట్గా ఇలా పెట్టేసి చల్లారించాను. అది చల్లారాక కొంచెం చేతికి తడి పెట్టుకొని మనం కొద్ది కొద్దిగా తీసుకొని, అంటే మన చేతి వేడి సరిపినంత కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా వండలు చుట్టుకున్నాను. అంతే, చాలా హెల్దీ, చాలా టేస్టీ పీనట్స్. ఈ బుజ్జిది ఏంటంటే టెస్టింగ్, అంటే కరెక్ట్గా పాకం వచ్చిందా లేదా అని.